జస్ట్ 1 lakh కడితే ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ బాగుంది కదండి? అవునండి, నిజమే అండి. 1 lakh డౌన్ పేమెంట్ కడితే 2 BHK ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అప్ టు 1 year లో హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నారు. 1 lakh కడితే మిగతాది బ్యాంక్ లోన్ త్రూ తీసుకోవచ్చు. అది కూడా 1 year వరకు కూడా ఈఎంఐ అనేది కంపెనీయే పే చేస్తుంది. ఈ ఆఫర్ మాత్రం కొద్ది రోజులు మాత్రమే, అస్సలు మిస్ చేసుకోకండి. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సో ఈ యొక్క కంపెనీ పేరు కాత్యాయని హైట్స్ అండి. సో ఈ యొక్క కంపెనీ నుంచి మనతో మాట్లాడడానికి శివ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అసలు 1 lakh డౌన్ పేమెంట్ కడితే ఎలా వర్కౌట్ అవుతుంది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. కానీ 1 lakh డౌన్ పేమెంట్ తోటి 1 year వరకు మీరు ఈఎంఐ కూడా పే చేసి 1 year తర్వాత నుంచి వాళ్ళు పే చేసుకునే లాగా ప్లాన్ చేశారు కదా. అసలు నేను ఇప్పటి వరకు 1 lakh డౌన్ పేమెంట్ వినలేదు. సో ఇలాంటి ఆఫర్ మీకు ఎలా వర్కౌట్ అవుతుంది సార్? ఒకసారి మీ గురించి అండ్ లొకేషన్ గురించి చెప్పి తర్వాత చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు శివ, మాది కాత్యాయని కన్స్ట్రక్షన్స్. ఈ లొకేషన్ వచ్చేసి మన మునుగునూరు హైత్నర్ నుంచి 3.5 kilometers, నాగార్జున సాగర్ హైవే నుంచి 4 kilometers. వెల్ డెవలప్డ్ లొకేషన్ అండి ఇది. మన ఆల్ రిప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. సో అందుకే మేము ఇక్కడ ఈ లొకేషన్ లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసినాము. అది ఫ్లాట్స్ 2 blocks కింద డివైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. సో ఇది ఏరియా ఎంత ఉంది సార్? ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు? టోటల్ ఫ్లాట్స్ 2 blocks వచ్చేసి 40 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ ఏరియా వచ్చేసి 600. ఫ్లోర్స్ ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు? G+5 ఒక ఫ్లోర్ లో 4 వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఈ 2 blocks కూడా అన్ని కూడా 2 BHK అన్ని 2 BHK మేడం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ఎంత ఎస్ఎఫ్టీ వరకు? అంటే బేసిక్ ఏంటంటే మేము ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ చేసి కడుతున్నాం మేడం. ఎందుకంటే ఇది యూజువల్ ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఎట్టుపోయినా ఇప్పుడు మన క్రోర్స్ లలో ఉన్నది. సో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అఫోర్డ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మెయిన్ అది మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇది 2 BHK అనేది కట్టడం జరుగుతుంది మేడం. పర్మిషన్స్ పరంగా చూసుకుంటే ఏం పర్మిషన్స్? ఇది HMD అప్రూవ్డ్ పర్మిషన్ మేడం. ఒకవేళ కస్టమర్ కి ఎలిజిబిలిటీ ఉంటే 95% కూడా లోన్ వస్తుంది మేడం. దీని మీద 1 lakh అనేది కట్టేస్తే ఇమీడియట్లీ లోన్ కి వెళ్ళిపోవచ్చు. ఆ ఈఎంఐ కంపెనీ అంటే అది డిస్కౌంట్ కిందకి వస్తుందా సార్? ఎట్లా ఈ పర్టికులర్ ఆఫర్ అయితే 1 lakh ఆఫర్ ఉందో అది కూడా 2 months వరకే వ్యాలిడ్ అది. ఎందుకంటే మేము అది లిమిటెడ్ ఆఫర్ లాగా పెట్టినాం అనమాట. సో ఇనిషియల్ గా స్టార్టింగ్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది, చాలా ప్లస్ పాయింట్. ఇది ఫస్ట్ స్లాబ్ మాత్రమే జరిగింది కదా సార్. సో కన్స్ట్రక్షన్ కి ఎంత టైం పట్టొచ్చు? మార్చ్ 2027 అనుకుంటున్నాం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తారు? ఏ ఏరియాలు చేస్తారు? ఇప్పటి వరకు ఫిర్యాదు కూడా చేసినాము, ఉప్పల్లో చేసినాము, ఇంకా హబ్సిగూడలో చేసినాము. సో చాలా ఏరియాస్ లో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మునుగనూరు అంటే మనకు హైత్ నగర్ కిందకే వస్తుంది కాబట్టి మనం మీరు అన్నట్టుగా ORR కి చాలా ఇన్సైడ్ ఉంటాం. దగ్గర ఒక 6-7 kilometers ఇన్సైడ్ ఉంటాము. ఎల్బీ నగర్ నుంచి డిస్టెన్స్ అండ్ ఈ మెట్రో కూడా రాబోతుందని న్యూస్ లో వస్తున్నాయి కదా, దాని గురించి కూడా చెప్పండి. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు ఎల్బీ నగర్ నుంచి మోస్ట్లీ 20 minutes, నాట్ మోర్ దెన్ దట్. మెట్రో ఇది ఎల్బీ నగర్ మెట్రో. ఇంకోటి ఏంటంటే మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఫస్ట్ ఇక్కడనే శాంక్షన్ అయింది మనకు హైత్ నగర్ కారిడార్, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్. ఓకే, సో దాంతో కూడా ఇంకా 2-3 years లో, ఒక 2 years లో స్టార్ట్ అయినా కానీ మోస్ట్లీ ఒక 3-4 years లో కంప్లీట్ అయినా కానీ అది దాని కూడా ఈ ఏరియా మొత్తం ఫుల్ ఫెచ్చింగ్ ఉంటుంది. ఇప్పుడు 56,000 నడిచే గజం రేపు ₹1,00,000 అవుతుంది. రేపు ఇదే ఫ్లాట్ మీరు 40 లక్షలకు కాదు, రేపు 70 లక్షలు పెట్టినా దొరకదు. ఫ్యూచర్ ఆలోచిస్తాం. అట్లా ఈ ఏరియాస్ అన్ని అట్లనే డెవలప్ అయినాయి మన చుట్టుముట్టు అన్ని. రెంటల్ పర్పస్ అన్నారు కదా, రెంటల్ పర్పస్ కూడా మనకి ఇక్కడ చాలా ఫోకస్, చాలా పొటెన్షియల్ ఉన్నది రెంటల్ పర్పస్ కూడా. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, మళ్ళీ హైదనగర్. ఒకసారి ఈ టెంపుల్ గురించి కొంచెం డీటెయిల్స్ ఎక్కువ చెప్పండి సార్. ఎందుకంటే ఇంత బాగా కడుతున్నారు కదా, నాకు ఇది చూస్తే యాదగిరిగుట్ట టెంపుల్ కట్టిన ఫీల్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఫ్యూచర్ లా యాదగిరిగుట్ట అయితే ఎంతైతే ఫేమస్ అయిందో, ఇప్పుడు స్వర్ణగిరి అయితే వెంకటేశ్వర స్వామి ఎంతైతే ఫేమస్ అయిందో, ఇది కూడా అంత ఫేమస్ అవుతుంది. మన ఇక్కడ లోకల్ పర్సన్స్ కానీ లోకల్ ఎమ్మెల్యే గానీ చాలా ఫోకస్ చేస్తారు ఆ గుడి మీద. ఎంత ఫాస్ట్ గా జస్ట్ 6 months లోనే అంత డెవలప్ చేసి 7-8 months లో, నాట్ మోర్ దెన్ 7-8 months చాలా డెవలప్ చేసారు. అది ఇంకా డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇది ఏంటంటే ఒక పబ్లిక్ విజిటింగ్ ప్లేస్ అయిపోతుంది. ఇది మునుగనూరులో ఈ వెంకటేశ్వర స్వామి అనేది చాలా ఫేమస్ అయిపోతుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. కాబోయే ఒక 1-2 years లో అది 100% అవుతుంది. అది ఇదే కాకుండా మనకేందంటే మన సైడ్ పక్కకే విజయ ఫార్మా కాలేజ్ ఉన్నది. ఓకే, సో ఇట్లా కాలేజెస్ స్కూల్స్ ఉన్న చోట ఏంటంటే రెంటల్ కి బాగా డిమాండ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్కూల్స్ ఉన్న చోటనే పిల్లలకి దగ్గరగా ఉండాలని పేరెంట్స్ అనుకోవడం వల్ల ఓన్ గా తీసుకునే అవకాశాలు, రెంట్కు ఉండే అవకాశాలు ఎక్కువ వరకు ఉంటుంది. దట్ ఫ్రెండ్లీ బడ్జెట్. సో ఇప్పుడు 1 lakh డౌన్ పేమెంట్ కట్టింది 1 year వెయిట్ చేస్తే
అక్కడ నుంచి మనం ఈఎంఐ కట్టుకోవచ్చు. అవును. బట్ టోటల్ ఫ్లాట్ కాస్ట్ ఎంత సార్? టోటల్ ఫ్లాట్ కాస్టే 39.75 lakhs. దాంట్లో 1 lakh కడితే 1 lakh మైనస్ అయిపోతే 38.75 పడుతుంది. ఓకే, సో ఆఫ్టర్ 1 year దాకా మీరే ఈఎంఐ మీరే కడుతున్నారు EMI కాబట్టి కడుతున్నాం నాకు తెలిసి రెడీ టు మూవ్ అప్పటికి ఈ ప్రైస్ ఉండదేమో. ఈ ప్రైస్ 100% సర్టన్ గా ఉండదు మేడం. అప్పటికి 50 lakhs అన్న అవుతుంది అప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో ఫ్లాట్ తీసుకున్న వారికి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఇస్తున్నారా? అవును, అన్ని అమ్యూనిటీస్ వస్తుంది. ఆల్ నెసెసిటీ అమ్యూనిటీస్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే, సో యూడిఎస్ ఎంత వస్తుంది సార్? 30 square yards వస్తుంది మేడం. 30 square yards అంటే ఒక 2 BHK వాళ్ళకి 30 square yards. అయితే ఇప్పుడు మీరు ఈ ఆఫర్ అన్నారు కదా, ఈ ఆఫర్ ఎన్ని రోజులు పెడుతున్నారు సార్? ఇది మాక్సిమం ఒక 2 months వరకే పెడుతున్నాం మేడం, అంతే. ఇంకా సో ఇప్పుడు బ్యాంక్ లోన్ అంటే ఏ బ్యాంకుల నుంచి ఇస్తున్నారు సార్? బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ ఉన్న వారికి ఎంత పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వస్తుంది? ఇప్పుడు బేసిక్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 95% లోన్ కూడా వస్తుంది మేడం. ఓకే ఓకే. అది సో ఆల్ నేషనలైజ్ బ్యాంక్, ఆల్ కార్పొరేట్ బ్యాంక్స్ ప్రతి ఒక్కరికి అప్రూవల్ వస్తుంది. దానికి ఏం టెన్షన్ లేదు మనకు. ఓకే ఓకే సార్. సో మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్న కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో మీరు కనుక తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మిస్ కాకండి. సో బిల్డర్స్ నంబర్ అనేది నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని విజిట్ చేయండి.